చోడమండలం ఫైనాన్స్ పేరు కొత్తగా వింటున్నాను. అది ముత్తూట్ ఫైనాన్స్. మీరేం చేస్తారు? బీటెక్. ఈ పిల్లకాయల తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ? మనుషులకి చిన్నప్పటి నుంచి భక్తి అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసు ఎదుగుతుంది. భక్తి అలవాటు చేయాలి. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 2 భజనలు పాడుతున్నాం, చిన్న భజనలు. అవి మీకు అర్థమై ఉండకపోవచ్చు. బెంగాలీ భజన. సో మందిరం 7 నిమిషాల్లో తెరుస్తారు. సేన హారతి ఉంటుంది. అదైన తర్వాత హారతి అయిపోతే మందిరం మూసేస్తారు. క్లాస్ కూడా ఆగిపోతుంది. అంటే మీరు అట్లా ఒకటి వచ్చారు కాబట్టి ఒక 15-20 నిమిషాలు వినండి. వినడం వల్ల మీకు భక్తి చేయాలనే కోరిక కలుగుతుంది. భక్తి చేస్తూ ఉంటే ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా సుఖంగా ఉండొచ్చు. బయట వెతుకుతున్నారు డబ్బులు, మనుషులు, హోదాలు, దొరికేదండి. ఇది మీకు కావాల్సింది ఆత్మకి పోషణ కావాలి. అప్పుడు మీరు సుఖంగా ఉంటారు. అందుకే అందరూ ఆఖరిలో భక్తి దగ్గరికి వస్తారు. మనుషులంతా కూడా దేవుడి దగ్గరికి వస్తారు. ఆఖరిలో కోరికల కోసం వస్తారు. ఇది శాస్త్రాలు. దేవుడి దగ్గరికి అనేక రకాలుగా వస్తారు. మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చానని. ఒకటి, మొదటి వాళ్ళు పాప భీతి లేదా భయం. ఈ సంసారం రకరకాల సమస్యలు, దేవుడి దయ వల్ల కష్టాలు రాకుండా ఉండాలి. పాప భీతి లేదా భయంతో వస్తారు. రెండోది మనుషులు కాబట్టి మనకు అర్థం కాకపోయినా ఆ మందిరం ఈ మందిరం పోయి దాని డ్యూటీ అంటారు. అలాగే తెలీదు. కానీ మనుషులు అప్పుడప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. పోయేసి తిరుపతికి పోవడం, శనివారం మందిరానికి పోయి రావడం, ఒకటేవాడు. మొదటిది వచ్చి భయంతో చేస్తాడు. మనం ఏదో పాడు పనులు చేస్తున్నాము, దేవుడు క్షమించాలా, లేకపోతే మనకి ఏ జన్మ వస్తుందో, మనం ఏ అనుభవించాల్సి వస్తుందో మనం దేవుడికి చెప్పుకుంటూ ఉంటాం. అందరికీ చెప్పుకోలేము మనం చేసే పాడు పనులు దేవుడికి అని. రెండోది వచ్చి మనుషులకి. రెండోది వచ్చి కోరికలు, రకరకాల కోరికలు. పిల్లకాయల ఆరోగ్యం బాగుండాలా, ప్రమోషన్, వాటెవర్, రకరకాల చదువు రావాలా అన్ని కోరికలతో. మూడోది డ్యూటీ. రోజు డ్యూటీ అంటే మనకి విషయాలు తెలియదు కానీ రోజు ఇట్లా వారానికి ఒకసారి నేను మందిరం పోయి టెంకాయ కొట్టి రావాలా, డ్యూటీ. ఇవన్నీ కూడా సీరియస్గా ముందుకు పోలేవు. అంటే విషయం అర్థం కాలేదు కాబట్టి. ప్రేమ ఉన్నవాళ్ళు దేవుడు లేకుండా ఉండలేరు. ఎప్పుడు టైం దొరికినా రామాయణం చదువుకోవడం, భాగవతం చదువుకోవడం, భగవద్గీత చదువుకోవడం, మందిరానికి పోయి సేవలు చేయడం. ప్రేమ. మీకు పిల్లలంటే ప్రేమ. రోజంతా వీళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అనగలరు తల్లిదండ్రులు పని అయింది, రోజంతా వీళ్ళ కోసం. పిల్లకాయలు వాళ్ళు ఏం చదివించాలా, ఏం పెట్టాలా, ఏం చేయాలి, పిల్లకాయలు పుట్టించేది ఇంక వాళ్ళ కోసం. మనం దేవుడి కోసం ఆలోచించట్లే. అలవాటైతే మెల్లిమెల్లిగా, మొదట్లో మనకి సంబంధం లేదు, మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే సంబంధం కలుగుతుంది. కాబట్టి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? పాప భీతి, కోరికలు లేదా డ్యూటీ. దేవుడికి దండం పెట్టి మనకే మంచిది కదా డ్యూటీ. తర్వాత అర్థమైతే ఇట్లా గురువు దగ్గరికి వెళ్ళి భగవద్గీత నేర్చుకుంటే
వీటన్నిటి కోసం కాదు, మనం ప్రేమతో. నాకు దేవుడి మీద ప్రేమ లేదు కాబట్టి ఈ సంసారంలో పుట్టాల్సి వచ్చింది. దేవుడి మీద ప్రేమ ఉంటే నేను అక్కడే ఉండొచ్చు కదా వైకుంఠంలో. కానీ ఇక్కడికి వచ్చి పడ్డాం. ముసలితనం, రోగం, సావు, తర్వాత మళ్ళీ మళ్ళీ జన్మలు. అంటే మనసు దేవుడి మీద తిరిగితే, ప్రేమ కలిగితే ఇంకా ఆఖరి జన్మ. మొత్తానికి ఏదో రకంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రేమ కలిగితే, అంటే మనం ఇష్టం వచ్చినట్టు దేవుడిని పూజిస్తుంటే ప్రేమ ఎట్ట కలుగుతుంది? ఎవడో దేవుడు తెలియదు. అయ్యప్ప స్వామి గుడికి పోతాం, వెంకయ్య స్వామి గుడికి పోతాం, సాయిబాబా గుడికి పోతాం. అంటే మీరు ఇంకా కేవలం మీ కోరికలు, దేవుడు ఎవరో తెలియదు. నా కోరికలు తీర్చండి కదా. ఇది తెలివితేటలంటే అసలు ఎవరు దేవుడు? యోగా, ఆయనతో సంబంధానికి ఏం చేయాలి? మనం పాడినటువంటి పాట ఒకటి, 2 చిన్న పాటలు పాడాం. దాని అనువాదం చెబుతాను మీకు. మనం ఎప్పుడైనా పాటలు పాడితే, సినిమా పాటలు పాడితే చెత్త. గొప్ప గొప్ప భక్తులు పాడినటువంటి పాటలు పాడితే ఎంత జ్ఞానం కలుగుతుంది. అని ఏమంటాడు? ఇంత పెద్ద తిలకం పెట్టుకున్నాడు ఆయన, పంగనామాలు. అంత పెద్ద తిలకమైంది, ఊరంతా తెలియాలని స్వామి వస్తున్నాడు. అంత పెద్ద తిలకమైంది, నీ మొహం అంత పెద్ద. అదే తిలకం పెట్టడం అంటే భగవంతుడు దాసుడు అయినట్లు లెక్క. మొహం మీద ఆయన తిలకం, అనంత కూడా ఆయన దాసుడు. అంటే జాగ్రత్తగా బతకాలి. ఆరాకైన మాయాజాలే పడి తెచ్చే జీవం మీద. అప్పుడప్పుడు చేపలు పట్టేవాడు వలేసి చేపలు పడతాడు. పాపం ప్రశాంతంగా నీళ్ళలో వాడి బతుకుతూ ఉంటాయి. మధ్యలో చేపలు పట్టేవాడు వస్తాడు, మత్స్యకారుడు. వలేస్తాడు. వలేస్తే పాప ఎదుర్కొన్నాడు పోయి వాడు వెళ్ళిగా ఆయన్ని తింటూ ఎన్ని చేసి వాళ్ళకి వచ్చాయి, కానీ వెళ్ళి లాగేస్తాడు. ఇరుక్కుపోతాయి, పెద్ద బొక్కలు ఉంటాయి. లాగానే చిన్నవైపోతాయి, బయటికి రాలేవు. ఆరకైన మాయాజాలే పడి తెచ్చి జీవం మీద. ఏ రకంగా వలలో చేపలు పడతాయో ఆ రకంగా మనం అంతా కూడా మాయాజాలం ఉంటుంది. అది వచ్చి ఇది ఫిషర్ మ్యాన్స్ నెట్, చేపలు పట్టేవాడి వల. ఇది వచ్చి మాయాజాలం. అంటే మనకి సంసారంలో దుఃఖాలు, చావు, అంటే ఇక్కడ మీకు దొరికేది ఏం లేదు. ఆయన కూడా మనం ఇక్కడే తెలుసు. ఒకరోజు వదిలిపెట్టాలా లేదా వీళ్ళందరినీ? మరి దేవుడిని ఎందుకు అట్టలేదు? ఎందుకంటే మాయాజాలం. ఎరక నీళ్ళ నుంచి బయటికి తీసారు, మీరు భగవంతుని దూరం అయిపోయారు. అందుకని మీరు ఈ మాయలో పడిపోయినారు. మాయలో ఆరకైన మాయాజాలే. ఏ విధంగా చేపలు పట్టేవాడు వలలో పడి వాటి ప్రాణం పోతుందో ఆ రకంగా మనం మాయలో పడి మనం ఎవరు, మన జీవితం ఏంది, ఆనందం ఎన్ని కూడా వదిలేసి. అంటే ఆయన ఏమన్నాడు, ఎప్పటి నుంచి మనం ఈ విధంగా బతుకుతున్నానంటే, నాహి జానే బద్దా హోయే రోబే తిని చిరోదిన. ఎప్పటి నుంచి మనం ఈ దుఃఖాలని అనుభవిస్తున్నామంటే దానికి ఇది ఒక జన్మలా ఎన్ని జన్మల నుంచి. అందుకే మనం ఇక్కడే బతకాలని చూస్తూ ఉంటాం. మనకి ఇది అలవాటు అయిపోయింది. ఏమైనా చస్తామంటే మాకు తెలుస్తారు, ఏమైనా రోగాలు వస్తాయంటే వస్తాయి సార్, అది జీవితంలో. అంతేగాని ఎవడు ఎందుకు రావాలి, వద్దంటే ఎందుకు రావాలా, చావు వద్దంటే ఎందుకు, ఎవడు ఆలోచించాడు? ఇవి ఉంటాయి సార్, వీటి మధ్యలోనే ఏదో అప్పన్న దినాల సినిమా చూడాలా, ఏదో కొత్త చీర కట్టుకోవాలా, ఉన్న పరిస్థితుల్లోనే ఏదో అంత సెలబ్రేషన్.
నిద్రమోహం పెడుతున్నారని వాడు ప్రారంభమైంది. ఆరకన మాయాజాలే పడితే జీవమేనా నాహి జానో బద్ద హోయే. ఎప్పటి నుంచి మనం ఈ బంధంలో పడిపోయాము. మనకి దేవుడు అవసరం ఉంది, కానీ నేను పెళ్లి చేసుకోవాలంటారు. ఎవడు చెప్పక్కర్లా మీకు. వయసు రాగానే ఎప్పుడు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తారు, ఎవరు చెప్పక్కర్లా, ఎవరు మనకి చెప్పక్కర్లా. పెళ్లి చేసుకోవాలా, డబ్బు సంపాదించాలని మీరే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అసలు ప్లాన్ వేయాల్సింది దేవుడిని తెలుసుకోవాలా, దేవుడితో సంబంధం కావాలా. అది కదా అసలైనటువంటి ఆనందం, అంతులేని ఆనందం. ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి బతుకు. మీకు పొద్దున్న ఎవరిని అడిగాను, ఎన్ని గంటలకు నిద్ర లేస్తావా అంటే 7:30 గంట. 7:30 నిద్ర లేవడం, నిద్ర లేవడం అంటే 4 గంటలకి, 3:30కి, 4 గంటలకి, 5 గంటలకి, సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. అప్పుడు చక్కగా మనిషిలాగా అంటే గొడ్డులాగా బస్ నిద్రపడి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవడం, ఏం భయం లేదు. అంటే ఏమన్నాడు ఆయన, ఇది అలవాటైపోయింది మనకి. మీకు తెలియకపోతే మీ పిల్లకాయలకి నేర్పిస్తలేరు. వాళ్ళ జీవితం కూడా మీరు చూస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేస్తారు. అంటే ఆయన అన్నాడు, నైహిజానే బద్ద హోయే. ఎప్పటి నుంచి బతకడం అలవాటైందో ఇదే. ఎప్పుడు ఆలోచన దేవుడి వైపుకి పోవు. ఏంది అసలు, ఎలా బతికితే ఆనందంగా ఉండగలం, ఎలా బతికితే మనం సాగు పుట్టుక నుంచి బయటగలం. అతి తుష్య భోగ ఆశ. ఏందయ్యా అంటే, చేపలకి వాడు ఫిషర్ మ్యాన్ ఒక వానపాముని ఉక్కు కేసి పెడతాడు. ఏమో అంత నది పారుతుంది, ఇది దాన్ని వదిలిపెట్టలేక చచ్చిపోతుంది. దాన్ని పట్టించుకోగల అటు ఇటు తిరుగుతుంది, ఎక్కడొక్కడ భోజనం దొరుకుతుంది. కానీ ఇదే అనుభవించాలి. అతి తుష్య భోగ ఆశ. దీనివల్ల ఇక్కడ దొరికేటువంటి సుఖాలన్నీ కూడా, ఈ శరీరంతో దొరికే సుఖాలన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఈ శరీరంతో సినిమా చూస్తారు, అది చూస్తే చవనే కదా. పులిబిడ్డ సినిమా చూసారా? ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ అంత బాక్స్ ఆఫీస్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు పులిబిడ్డ ఏ రకంగా మిమ్మల్ని పొంచి ముస్లింలు ఉన్నారు, వాళ్ళు తయారవుతున్నారు. ఇది అతి తుష్య భోగ ఆశ. మన పిల్లలు మన బిడ్డలు ఈ చిన్న విషయాలు వాడి దేశాన్ని కబ్జా చేయాలి, హిందువులంతా చంపాలి, ఈ దేశాన్ని సొంతం చేసుకోవాలి. వాళ్ళ సంఖ్య పెరిగిపోతే అప్పుడు మీరు చేయగలిగేది కూడా లేదు. వాళ్ళు ఓట్ల హక్కుతున్న వాళ్ళంతా దేశాన్ని లాగేసుకుంటారు. ఇప్పుడంటే మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఓట్లు కూడా 50 అంటే అవుట్. ఇంక మీరు చేయగలిగేది ఏంటి? చేయదాటిపోయిన పరిస్థితి. దర్జాగా ఓటేస్తే మిమ్మల్ని అందరినీ మా చెప్పులు పాలిష్ చేయండి, మీ పెళ్ళాలను మా దగ్గర వదిలిపెట్టుకోండి, ఎదిరిస్తే వాళ్ళ దగ్గర సైన్యం వాళ్ళ దగ్గర ఉంది, కాల్చిపారేయండి అంటే జరిగింది. అంటే ఇదే కొత్త విషయం కాదు, ఇదే మిమ్మల్ని భయపడడానికి కాదు, ఇదంతా జరిగింది. అందుకే సేవా సినిమాలు చూపించాడు. ఔరంగజేబు ఎంతమందిని చంపాడు క్రూరంగా. చంపడానికి కూడా పద్ధతి ఉంటుంది, కాల్చి పారేస్తే పోతాడు. అట కాదు, మీ గోల్డ్ పీకేయాలా, మీరు బతికుండగా మీ చర్మం వదలాలా, మీ 2 కళ్ళు మిమ్మల్ని మీ గుడ్డాన్ని చేసి మిమ్మల్ని దీని అంటారా ఘోరంగా చంపడం, ఘోరంగా. ఇది వాళ్ళ బుద్ధి అట్లా, ఏదో వాళ్ళ పుస్తకాలు అట్లా రాసింది, అల్లాని ఒప్పుకొని వాడు ఇట్లా చంపండి అని చెప్పి వాడేవాడు మనల్ని చంపడానికి. కానీ మనమంతా కూడా ఈ భోగాలకి బానిసలైపోయి సినిమాలు చూస్తాం, క్రికెట్ చూస్తాం, 7:30కి నిద్ర లేచి వస్తే అంతవరకు మన డబ్బులు మన పెళ్ళాం బిడ్డలు దేశానికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అర్థం అతి తుష్య భోగ ఆశ బందీ హోయ మాయా పాసి. బుద్ధే పాడైపోయింది.
ఇప్పుడు భగవద్గీత చదివితే కదా తెలిసేది మనకి. భగవద్గీత చదవాలని కోరికే లేదు, ఎందుకంటే ఈ తుష్యమైనటువంటి కోరికలకి. కానీ అలవాటు చేసుకుంటే తెలుగు ఇంతకంటే గొప్పగా బతకచ్చు. तो बंदी होए माया पास రోహిలే వికృత భావే దండేయత పరాధీన. ఈ రకంగా మనం చావు దెబ్బలు తింటున్నాం. అవమానాలు, మోసాలు, అన్యాయాలు, పోరాటాలు, గొడవలు, యుద్ధాలు. రోహిల వికృత భావం, మనకు ఉండేటువంటి తప్పుడు కోరికల వల్ల మనం ఈ వలలో పడిపోయాం. వల మన జీవితం కాదు, మనం నీళ్ళలోకి పోవాలి చేప. ఆ రకంగా మనం వైకుంఠానికి పోవాలి, మనం వైకుంఠానికి పోవాలా. కానీ మనం జైల్లో పడున్నాం. జైల్లో నేల మీద పడుకుని సంకటి తిని గొడ్డి చాకరీ చేస్తారు, స్వేచ్ఛ లేకుండా. అంటే అన్నాడు ఆయన, రోహిల మనకుండే తప్పుడు కోరికల వల్ల మనం ఈ రకంగా దుఃఖాలు అనుభవిస్తాం. ఆ తర్వాత మూడో లైన్లో ఆయన ఏమంటున్నాడు, దాని 3 పదాలు ఉన్నది, 2 చెప్పేశాను. మూడో దానిలో దండేయత పరాధీన, ఏకోన భక్తి బలే. మనకి దేవుడి మీద మనసు మరలాలంటే ఏకోన భగతి బాలే కృష్ణ ప్రేమ సింధు జలే. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఏదో రంగు కృష్ణ భక్తిలోకి వచ్చారంటే, కృష్ణ భక్తి ఏకైన భగతి బలే. మనం కొద్దిగా భగవంతుడితో సంబంధం కోసం భగవన్నామం అనడం, దండం పెట్టుకోవడం, పూజలు చేయడం, నైవేద్యాలు పెట్టడం, ప్రసాదాలు తినడం, సేవ చేయడం, దేవుడికి మందిరం శుభ్రం చేసుకోవడం, పండగలు చేయడం, దేవుడికి రకరకాలు కాదు, దేవుడికి. ఏమంటే ఏకోన భక్తి బలే. మనకి ఆ భక్తి బలం కలిగిందంటే కృష్ణ ప్రేమ సింధు జలే. మళ్ళీ చేపల వల నుంచి బయటికి జలంలోకి వెళ్ళినట్టుగా మన యొక్క నిజమైన జీవితాన్ని మనం మళ్ళీ పొందడం ప్రారంభమవుతుంది. అంటే మానవ జీవితంలో భగవంతుడితో సంబంధం, దీనిలో బట్టి మెల్లిగా ఈ పిచ్చంతా వదులుతుంది. ఏకోన భగతి బలే కృష్ణ ప్రేమ సింధు జలే. క్రీడాకోరి అనాయాస. మనకి వినడం సులభం, చచ్చిపోతారు, ముసలితనం వస్తుంది, ఈ కోరికలు ఇవి, అయినా కూడా మనం వదిలిపెట్టలేం. కానీ ఎవరైతే రోజు భజన చేస్తూ ఉంటారో క్రీడాకోరి అనాయాస అలవాటైతే మనకి ఈ మాయను తప్పించుకోవడం మనకి సులభం అవుతుంది. ఎందుకంటే ఈ అనుభవం కలిగితే అప్పుడు ఈ చిన్న చిన్న సుఖాలు మనం ఇంకా వాటికి ఎరగాదలుచుకోవడం. వీ డోంట్ వాంట్ టు బికమ్ విక్టిమ్ అంటారు, విక్టిమ్. అంటే ఆయన ఏకోన భక్తి బలే కృష్ణ ప్రేమ సింధు జలే క్రీడాకోరి అనాయాస. ఆడుకున్నట్టుగా తయారవుతుంది జీవితం. భక్తి మార్గంలోకి వస్తే కొద్దిగా అలవాటు చేసుకోవాలి. తెల్లారుదాం లేవడం, భజన చేయడం, చక్కగా దేవుడి ప్రసాదాలు తినడం, కొద్దిగా లైట్ కడుపు నిండా తినండి. హోటల్లో తినాలా ఏంటి, గుడ్లు చేపలు తినాలా ఏంటి, మిమ్మల్ని కడుపు నిండా తినద్దు అంటలా. రకరకాలు తినచ్చు, పిండి వంటలు, కూరలు, ఆకుకూరలు, పప్పులు, పండ్లు, ఐస్ క్రీములు, అరిసెలు అన్నీ తినచ్చు. కానీ గుడ్లు చేపల మాంసం తినాలా ఏంటి, అక్కర్లా. కానీ తింటారా లేదా, తలకాయ ఊపుతాడు తింటామని. ఇట్లాంటి తక్కువ అంటే తిన్నట్టే అండి. ఏంటి మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. తింటారని తింటాం, ఫినిష్. తక్కువ అంటే దాని అర్థం తింటలేదనే. ఈ పిల్లగాలి పడి గుడ్లు చేపలు మాంసం తింటారా మీరు? తినమాక బయట పారేస్తాడు. నాకొద్దు ఈ చచ్చిన జంతువులు తిన్నా, చక్కగా ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తిన్నాడు. అటు ఆయన ఉన్నాడు,
క్రీడాకోరి అనాదేశ తాకేతో మీ కృష్ణ అధీన. ఎప్పుడైతే కృష్ణుడు అధీనంలోకి పోతావో మాయ మనల్ని వదిలిపెట్టేస్తుంది. వీడు ఇంక బాగుపడ్డాడు, వీడి జీవితంలో మాంసాహారం లేదు, సిగరెట్ లేదు, సారాయి లేదు, సినిమా లేదు, క్లబ్ లేదు. వీడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ. మన దేవుడి ఆశ్రయాన్ని పొందితే బాగుపడితే మాయాదే మన జోలికి రాదు. అంటే పోలీసులు నేరస్తుల దగ్గరికి వస్తూ ఉంటారు. నేరం చేయని వాళ్ళకి పోలీసులతో పని లేదు. కాబట్టి ఎవరైతే సంసారంలో భక్తితో బతకరో అటువంటి వాళ్ళు ఈ సంసారంలో నానా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం మీకు ఒక పుస్తకం ఇస్తాం, ఒక 2 నిమిషాలే ఉంది. మళ్ళీ మాట్లాడడం ఇంకో పాట కూడా పాడాము. ఏదైతే ఇంకో పాట మేము పాడింది లైన్, गाय गौर मधुर स्वर, नाम गाय गौर मधुर స్వర. భగవన్నామాలు ఎంత పాడుతుంటే అంత మన గొంతు బాగుపడుతుంది, అంత మన పాటల్లో తీయదనం వస్తుంది. మనం ఇంకా పాడుకోవాలనేటువంటి, ఎందుకంటే మనకి ఆత్మ మేల్కొంటుంది. మొదట్లో అర్థం కాదు, కానీ ఈ మంత్రం అంటూ ఉంటే. అందుకని గౌరంగ మహాప్రభు కలియుగంలో కృష్ణుడు అవతారం మంది దగ్గర కార్డు ఇస్తారు. అక్కడ అరే కార్డు ఆ మంత్రం చైతన్య మహాప్రభు చెబుతాడు, కలియుగంలో మీరు కనీసం కలియుగంలో మీరు భగవన్నామాలు ఈ హరే కృష్ణ అన్న అలవాటు చేసుకుని చూడండి ఏమవుతుందో, జీవితం ఎలా మారిపోతుంది అన్నాడు. గృహే తాకు వనే తాకు. మీరే మఠంలో పెళ్ళం బిడ్డలు వదిలేసి ఉద్యోగం అట్లా గృహే తాకు వనే తాకు. ఇంట్లో ఉండి చేయండి, ఆశ్రమానికి పోయి చేయండి. వీలున్నప్పటికి రండి. ఎక్కడో దూరంగా ఉంటున్నారు, వీలు లేకపోతే వచ్చి నేర్చుకుని ఇంట్లో చేస్తూ ఉండడం, చాలా రోజు రావడం. గృహే తాకో, గృహంలో ఉండడం. వనే తాకో, వనే ఇల్లు వాకి వదిలిపెట్టుకోవడం. గృహే తాకో వనే తాకో సదా హరి బోలే తాకో. మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ప్రశ్న కాదు. మీరు ఇంట్లో ఉన్నవాడు ఈ గుడ్డలు వేసుకుని పెళ్ళాం బిడ్డలతో కానీ చక్కటి భక్తుడిగా ఉండొచ్చు. ఈ మంత్రం యొక్క శక్తి, ఆ డిసిప్లిన్ వచ్చేస్తుంది జీవితంలో. అంటే ఆయన ఏమన్నాడు, గృహే తాకో వనే తాకో సదా హరి బోలేడాకో. భగవన్నాం ఎప్పుడు ధారాళంగా అన్నం అలవాటు చేసుకోండి. గోవిందా గోవిందా అని అలవాటు చేసుకోవాలి. ఎందుకు జనాలు అంటూ ఉంటారు అనేవాళ్ళకి తెలుస్తుంది ఎలా మన మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, మనకుండే బలహీనతలు మెల్లిగా తొలగుతున్నాయి. వాళ్ళు శ్రద్ధగా గోవిందా గోవిందా పాడుకుంటూ ఎలాంటి విసుగు లేకుండా, ఎలాంటి దానంటారు విరామం లేకుండా. గృహే తాకో సదారి బోలే తాకో, గృహే తాకో బోలే తాకో సాధు సుఖే దుఃఖే భూలే నాకు. జీవితం అన్న తర్వాత సుఖాలు దుఃఖాలు రెండు ఉంటాయి అందరికీ. అడుగు తినేవాడికి కూడా భోజనం అయితే సుఖంగా ఉన్నా అనుకుంటాడు అడుగు తినేవాడు, కానీ భోజనం చేసి సుఖం. సుఖే దుఃఖే భూలే నాకు. అంటే సుఖాలున్నా దేవుడిని మరి సుఖాలను మామూలుగా దేవుడిని వదిలిపెట్టేస్తాడు, దుఃఖాల్లో గుర్తుపెట్టుకుంటారు. మీరు దుఃఖాల్లో దేవుడిని గుర్తుపెట్టుకుంటే మీకు సుఖాల్లో దేవుడిని గుర్తుపెట్టుకుంటే దుఃఖాలు రావు కదా. సుఖాల్లో దేవుడిని గుర్తుపెట్టుకోరు అటు దుఃఖాలు వస్తాయి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సుఖాల్లో కూడా దేవుడిని గుర్తుపెట్టుకుంటే సరిగ్గా బతికితే దుఃఖాలు ఎందుకు వస్తాయి. అట పాట అందరూ అనండి. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ